ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె నిర్వహిస్తామని విఓఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం అన్నారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు తమ సమస్యలను పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె నిర్వహిస్తామని రాష్ట్ర జేఏసీ కమిటీ స్వెర్ఫ్ CEO దివ్యకు నోటీసులు ఇచ్చినట్లు నాంపల్లి మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం తెలిపారు. ఇందిరా క్రాంతి పథకం విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించకపోతే నిర్వాధిక సమ్మె నిర్వహిస్తామని విఓఏ మండల అధ్యక్షురాలు సైదా బేగం అన్నారు. ఇందిరా క్రాంతి పథకంలో భాగంగా పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల తమ సమస్యలను పరిష్కరించకపోతే నిర్వాధిక సమ్మె నిర్వహిస్తామని రాష్ట్ర జేఏసీ కమిటీ సెర్ఫ్ CEO దివ్యకు నోటీసులు ఇచ్చినట్లు నాంపల్లి మండల విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం తెలిపారు. గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ మహిళా సమైక్య భవనంలో రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఏపీఎం మండల సమైక్య అధ్యక్షులకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం మాట్లాడుతూ విఓఏలను గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 20,000 రూపాయలు అందించాలని, హెచ్ఆర్సీ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అంతేకాకుండా 58 జీవోను సవరించాలని వారి డిమాండ్లను తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే ఈ డిమాండ్లను పరిష్కరించకపోతే ఈ నెల 18వ తేదీ నుండి విధులకు హాజరు కాకుండా సమ్మె చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు శైలజ, పొల్లోజు అరుణ, విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల మండల అధ్యక్షురాలు ఎస్కే సైదా బేగం, కార్యదర్శి ఫర్హానా, కలగొండ కళ్యాణి, రోజా, వెంకటమ్మ, శ్యామల, కె సత్యనారాయణ, శ్రీను, ఆర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలోని నాంపల్లి మండలంలోని విఓఏలు మండల సమాఖ్యలోని ఏపీఎం గారికి మరియు అట్లనే మండల సమాఖ్య అధ్యక్షురాలు, కార్యదర్శి, కోశాధికారి అయినటువంటి ఓబీలకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె చేయాలని మా రాష్ట్ర కమిటీ జేఏసీ 4వ తేదీ 5వ నెల 2026 సోమవారం రోజు సెర్ఫ్ CEO గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 18వ తేదీ వరకు మా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లను నెరవేర్చకపోతే కనుక ఈ నెల అంటే మే నెల 18వ తేదీ నుంచి మేము పూర్తిగా సమ్మెలోకి వెళ్ళిపోతాము, పెన్ డౌన్ చేస్తామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు విఓఏలకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వాలి, సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి HR పాలసీని అమలు చేయాలి, అర్హులైనటువంటి విఓఏలను CCలుగా పదోన్నతి ఇవ్వాలి, అలాగే విఓఏలకు సాధారణ బీమా మరియు ప్రమాద బీమా 20 లక్షల వరకు ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాము. ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, మేము ఎక్కువగా పనిచేయాలనుకుంటే ట్యాబ్ సౌకర్యం కల్పించాలి, అలాగే 58 జీవోని సవరించాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము. 58 జీవో వచ్చినప్పుడు ఎలాంటి ఆన్లైన్ పనులు అనేటివి లేవు, కేవలం ఆ జీవోలో మేము గ్రామ సంఘానికి పనిచేయాలని చెప్పేసి మాత్రమే ఉంది మాకు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పనులు పెరగడం వలన, ఆన్లైన్ పనులు అవి రావడం వలన గ్రామ సంఘంలో రాతపూర్వకంగా కానీ మీటింగ్లు కానీ ఇవి చేయడం కాకుండా మేము సంఘంలో మీటింగ్ పెడుతున్నాము, పుస్తకాలు రాస్తున్నాము. అదే కాకుండా ఇంకా అదనపు పనులు, ఆన్లైన్ పనులు వస్తున్నాయి. ప్రతి పని సభ్యురాలి గురించి ఉంటుంది, సంఘం గురించి ఉంటుంది, మహిళల గురించి ఉంటుంది. కాబట్టి అది మేము ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. అలాంటి పనులు చేయడానికి మాకున్నటువంటి మా ఫోన్లు మాకు సహకరించడం లేదు. మా ఫోన్లు మేము పెద్ద ఫోన్లు కొనుక్కోవాలంటే మాకు వచ్చే 5,000 జీతం మాకు సరిపోవట్లేదు. కాబట్టి మాకు ప్రభుత్వం ద్వారా 20,000 జీతం మాకు కల్పించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. ఇట్టి సమ్మెను మేము శాంతియుతంగా నిర్వహించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అందరం కలిసి 18వ తేదీ వరకు మా సమస్యలు నెరవేరకపోతే 18వ తేదీ నుంచి MS ఆఫీస్ ముందర టెంట్ వేసుకొని కూర్చొని సమ్మె మొదలు పెడతామని చెప్పేసి తెలియజేస్తున్నాము.